ఇంకా ఇంకా ఆందోళనకరమైనది మీకు చెప్తాను నేను. అంటే ఆందోళన ప్రజల పరంగా, ప్రపంచపరంగా. ఇదిగోండి, ఆఫ్టర్ గోయింగ్ ఫర్ ఏఐ ఏజెంట్స్ లేయింగ్ ఆఫ్ 4,000 ఎంప్లాయీస్. ఈ CEO గారు ప్రకటించారు, మేము ఏఐని ప్రవేశపెట్టాక 4,000 మంది ఉద్యోగులను తొలగించాము అని. ఇవన్నీ ఈరోజు వార్తలే, గ్యాడ్గెట్స్ దాంట్లోవి. ఏఐ డజంట్ హ్యావ్ ఏ సోల్, దట్ ఈజ్ ఈ స్టేట్మెంట్. ఏఐ డజంట్ హ్యావ్ ఏ సోల్. ఇంకా అంతకంటే తీవ్రమైన అంశం చెప్తాను నేను. ఈరోజు డక్కన్ హెరాల్డ్లో వార్త, ఇది కూడా ఇంటర్నేషనల్గా వచ్చిన వార్తే. ఈ వార్త ఏమంటే, లోకల్ ప్రొటెస్ట్ సింక్ గూగుల్స్ $1 billion డేటా సెంటర్ ప్లాన్. ఇండియా ఐస్ 25 billion బూమ్ బై 2030. అంటే ఇక్కడ అంటే రెండు కలిపెట్టాడు వీళ్ళు హెడ్డింగ్. అమెరికాలోనేమో ఇండియన్ పోలీస్ దగ్గర వాళ్ళేమో ఏఐ డేటా సెంటర్ మూసేశారు స్థానిక. ఎందుకంటే రేపు కార్పొరేషన్లో తీర్మానం వస్తుంది, ఎట్లా ఎత్తేస్తారని వీళ్ళే అధికారికంగా గూగుల్ వాళ్ళే మూసేశారు. ఈ సమయంలో భారతదేశం మటుకు దీని మీద ఇంత వ్యాపారం వస్తుందని వీళ్ళు చెప్తున్నారు అని. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇదొక హెచ్చరిక. ఈ హెచ్చరిక ఏమంటే, ఇది కూడా మనల్ని భయపెట్టే ఇది. ఇప్పుడు ఎవరైతే ఇండియా ఎమర్జింగ్ యాజ్ యాంటీ ఏఐ హబ్, ఇది ఒక బెదిరించే ఒక వార్త. ఇది మనీ కంట్రోల్, ఇది కూడా బిజినెస్ మ్యాగజైనే. వార్న్స్ హెచ్ఎస్బిసి వార్న్ చేస్తుందంట. ఈజ్ ఇండియా లాగింగ్ ఇన్ ది ఆన్ గోయింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెవల్యూషన్? గ్లోబల్ బ్రోకరేజ్ హెచ్ఎస్బిసి బిలీవ్స్ సో. వీళ్ళు 3 కారణాలు చెప్తున్నారు. భారతదేశం సర్వీస్ ఇండస్ట్రీ మీద ఆధారపడింది కాబట్టి ఇక్కడ ఐటీ చాలా ముఖ్యమైనదని. ఏఐ వస్తే ముఖ్యంగా ఈ ఉద్యోగాలే పోతాయని వీళ్ళు ఆందోళన పడుతున్నారు. మొత్తానికి భారతదేశము ముఖ్యంగా విశాఖపట్నమే, ఆ మాట రాయలేదు కానీ, ఈ డేటా సెంటర్ మీద ఇంత చర్చ చేయడం వల్ల భారతదేశంలో